తెలంగాణలో ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ హాస్టళ్లలో వరుస ఘటనలు ప్రభుత్వాన్ని అబాసుపాలు చేస్తున్నాయి. ఫుడ్ పాయిజన్ ఘటనలపై హైకోర్టు మొట్టికాయలు వేసినా సర్కార్లో చలనం రావటం లేదు. కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది కారణంగా రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని అనంతపేట్లోని కేజీబీవీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయింది. హాస్టల్ నిర్వాహకులు ఉడికి ఉడకని బియ్యంతో అన్నం పెట్టడంతో అది తిన్న విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. హాస్టల్లోని 10 మంది విద్యార్థినులు వాంతులు, కడుపు నొప్పితో ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ఎంఈఓ వెంకటేశ్వర్లు విద్యార్థినులను చికిత్స నిమిత్తం హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో 5గురి పరిస్థితి మెరుగుపడటంతో తిరిగి స్కూల్కు పంపించారు. మరో 5గురు విద్యార్థులకు ప్రస్తుతం ఆసుపత్రిలోనే చికిత్స అందుతున్నట్లు తెలిసింది. ఫుడ్ పాయిజన్ ఘటనలో ఎంఈఓ స్పందించారు. భోజనం తయారు చేసే నిర్వాహకులు కొత్తగా విధుల్లో చేరారని, అన్నం వండటంలో వారికి సరైన అవగాహన లేక ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. ఘటనపై విచారణకు ఆదేశించామని, మరోసారి ఇటువంటి ఘటన చోటు చేసుకోకుండా చూస్తామన్నారు. ఇక తెలంగాణలోని ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో విద్యాశాఖ అప్రమత్తమైంది. మళ్లీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మధ్యాహ్న భోజన పథకం అమలుకు ప్రత్యేకంగా అధికారిని నియమించాలని సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రత్యేకంగా అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టును సృష్టించి మంజూరు చేయాలని కోరింది. రాష్ట్రంలో దాదాపు 26,519 ప్రభుత్వ స్కూళ్లలో 17 లక్షల మంది విద్యార్థులు ప్రస్తుతం మధ్యాహ్న భోజనం పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. ఈ పథకం అమలు బాధ్యతను ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టరే పర్యవేక్షిస్తున్నారు. వరుస ఘటనల నేపథ్యంలో ఈ పథకం పర్యవేక్షణకు అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్ ని సృష్టించి ఆయనకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని విద్యాశాఖ భావిస్తోంది. తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ TREIS ఆధ్వర్యంలో 35 గురుకులాలు, 20,000 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. దానికి సెక్రటరీగా అసిస్టెంట్ డైరెక్టర్ వ్యవహరిస్తున్నారు. అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన 495 కస్తూర్బా గాంధీ బాలికా స్కూళ్లలోనూ కేజీబీవీ 1.25 లక్షల మంది విద్యార్థినులు చదువుతున్నారు. వీరి పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి లేరు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా అధికారిని నియమించి ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకునేందుకు విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.